పాపం ప్రియాంక హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చావుకి బతికి మధ్య పోరాడుతోంది. 1% హోప్ ఉంటే చాలు బతికించుకోవడానికి, ప్రాణాలు పెట్టడానికైనా రెడీగా ఉంది ఆమె కుటుంబం. కానీ ఆల్మోస్ట్ హోప్లెస్ అని డాక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఎటు పాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంకకు కొనసాగుతోంది చికిత్స. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని పేరెంట్స్కి చెప్పారు వైద్యులు. శరీరానికి మెదడుకి మధ్య నరాల వ్యవస్థ తెగిపోయింది. ఇక ఆఖరి ప్రయత్నంగా ఆప్నియా టెస్ట్ నిర్వహిస్తున్నారు వైద్యులు. అయితే ప్రియాంక శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి తగ్గితేనే, సాధారణ స్థితికి వస్తేనే ఈ టెస్ట్ కూడా సాధ్యమని చెప్తున్నారు వైద్యులు. సో టెస్ట్ రిజల్ట్ తర్వాత మాత్రమే ప్రియాంక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు వైద్యులైనా తల్లిదండ్రులైనా. ఇక దేవుడు ఏదైనా అద్భుతం చేయకపోతాడా, ఏదైనా మిరకిల్ జరగకపోతుందా అన్నట్లు తల్లిదండ్రుల్లో ఆశపడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంకకి చికిత్స కొనసాగుతోంది. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని పేరెంట్స్కి చెప్పేశారు వైద్యులు. శరీరానికి మెదడుకి మధ్య నరాల వ్యవస్థ తెగిపోయింది. అయితే ఆఖరి ప్రయత్నంగా ఆప్నియా టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు వైద్యులు. కానీ దానికి సోడియం లెవెల్స్ అనేది బాడీలో తక్కువగా ఉండాలి, ఒక సాధారణ స్థితికి ఉండాలి. బట్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రియాంక బాడీలో. అవి తగ్గితేనే టెస్ట్ నిర్వహణ సాధ్యమంటున్నారు వైద్యులు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే, సోడియం లెవెల్స్ తగ్గితే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ప్రియాంక విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ క్రమంలో ఏదైనా అద్భుతం జరగకపోతుందా, మా కూతురు క్షేమంగా తిరిగి రాకపోతుందా అని కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఇక ప్రస్తుతం ప్రియాంక కండిషన్ ఎలా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు? ఆప్నియా టెస్ట్ అన్నారు కాబట్టి దానికి సంబంధించి మరి ఎప్పుడు జరగబోతోంది, దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి హాస్పిటల్ నుంచి రెడీగా ఉన్నారు. జ్యోతి, ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? ఆప్నియా టెస్ట్ నిర్వహించడానికి ఆమె సోడియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఇంతకుముందు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు తగ్గిందా? పృథ్వీ, మరికొద్ది సేపట్లో ఈ ఆప్నియా టెస్ట్ నిర్వహించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆప్నియా టెస్ట్ నిర్వహించడానికి బాడీలో 16% కంటే బిలో సోడియంకి సంబంధించినటువంటి లెవెల్స్ ఉండాలి. సో ఆ లెవెల్స్కి సంబంధించినటువంటి వాటిని చెక్ చేసిన అనంతరము ఎవరైతే ప్రియాంకకు సంబంధించినటువంటి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తర్వాత ఈ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రియాంకకు చికిత్సలు అయితే అందిస్తూ ఉన్నారు. ఈ ఆప్నియా టెస్ట్కి సంబంధించి బ్రెయిన్లో ఎక్కడైనా కొంత ఊపిరి ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి తదుపరి యొక్క ట్రీట్మెంట్ చేయడానికి, అంతేకాకుండా కొంత హోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ 1% హోప్ కోసమే తల్లిదండ్రులు నిరీక్షణగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతైనా సక్సెస్ అయితే తమ కూతురు తమకి తగ్గుతుంది అనేది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఆప్నియా టెస్ట్ అనేది ఒక కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఆశతో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాజమండ్రి నుంచి నేరుగా కిమ్స్కి తీసుకురావడం జరిగింది. కిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే వైద్యులు బ్రెయిన్ డెడ్గా కూడా జరిగినటువంటి ఆ విషయాన్నంతా కూడా తల్లిదండ్రులకు వివరించారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ప్రియాంక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తన గురించి కనీసం కొంత ఒక శుభవార్త అయినా వినకపోతామా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆప్నియా టెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు వైద్యులు. దానికి అంటే ముందుగా పేరెంట్స్తో మాట్లాడి ఆ తర్వాత వాటికి కావాల్సినటువంటి ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ ఆప్నియా టెస్ట్ చేసిన తర్వాత తదుపరి విషయానికి సంబంధించి కూడా చెప్పేటటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది. రైట్ జ్యోతి, పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్ళ ముందు ఐసీయూలో కన్నబిడ్డ ఉంది, శరీరానికి ప్రాణం ఉంది, కానీ మెదడు మాత్రం పని ఆపేసింది. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్ళే తప్ప ఆమె కళ్ళు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్లెస్ అన్నట్లుగా చెబుతున్న వైద్యులు, మరోవైపు మిగిలి ఉన్న చిన్ని ఆశతో మళ్ళీ కూతురు కళ్ళు తెరవకపోతుందా, దేవుడు ఏదైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్సలో ఉంది ప్రియాంక. ఆసుపత్రికి చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ బాధల కంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదన చూసి చలించిపోతున్నారు. ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కాటు ఎవరైతే ఈ ఘోరానికి పాల్పడ్డారో ఆ ఇద్దరు నిందితులు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. వాళ్ళిద్దరి పేరు దశవంత్ అండ్ జోసెఫ్. ఘటన జరిగిన రోజు నిందితులపై BNS 134/U 125B సెక్షన్లో నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ అన్నట్లుగా తొలి రోజు కేసు పెట్టారు పోలీసులు. కానీ ప్రియాంక పరిస్థితి విషమించడంతో ఈ సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడంతో సెక్షన్లు మార్చేశారు. ప్రస్తుతం BNS 110 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే తెలిసి
ఉద్దేశపూర్వకంగా ప్రమాదం చేసినట్లుగా ఈ సెక్షన్లు మార్చారు.